ఒకప్పుడు వెన్నెలపల్లి అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది. రామయ్య అనే ఒక రైతు కుటుంబం నివసించేది. రామయ్యకు భార్య, 2 పిల్లలు. రామయ్యకు చెరువు పక్కనే ఉన్న తన 2 ఎకరాల పొలంలో ఆకుకూరలు పండిస్తూ సంతలో అమ్ముకొని జీవనం సాగించేవారు. ఒకరోజు రామయ్య తన భార్య పొలంలో కలుపు మొక్కలు తీస్తుండగా రామయ్యకు ప్రత్యేకమైన ఆకర్షణీయంగా ఉండే ఒక చిన్న మొక్క కనిపించింది. రామయ్య భార్య మాత్రం అది కూడా కలుపు మొక్క అయ్యుంటుంది, పారేయండి అని చెప్పింది. అందుకు రామయ్య, లేదు లేదు, ఈ మొక్క చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంది, ఎందుకైనా మంచిది, మనం పొలం గట్టున నాటుదామని చెప్పాడు. అలా కొంతకాలం దాన్ని చాలా బాగా చూసుకున్నాడు. దాని చుట్టూ కంచె వేసి చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మొక్క పెరిగి మహావృక్షంగా మారింది. చెట్టు కొమ్మలు విస్తరించి పొలానికి చల్లని నీడనిచ్చేవి. వేసవి కాలంలో పక్షులు వచ్చి ఆ చెట్టుపై గూళ్ళు కట్టుకునేవి. రామయ్య దంపతులకు చాలా సంతోషం వేసేది ఆ చెట్టును చూస్తే. కొంతకాలానికి ఆ గ్రామానికి కరువు వచ్చింది. వర్షాలు పడక చెరువులు, బావులు ఎండిపోయాయి. ఊరిలోని చాలామంది రైతులు తమ చెట్లను నరికి కట్టెలుగా చేసి అమ్ముకున్నారు. ఒకరోజు రామయ్య భార్య రామయ్యతో ఇలా చెప్తుంది, ఆ చెట్టును నరికి కట్టెలుగా చేసి అమ్మితే ఈ కరువు కాలంలో మనకు కాస్త డబ్బు వస్తుంది, మన కుటుంబం గడుస్తుంది కదా అని చెప్పింది. అందుకు రామయ్య, నిజమే, కానీ ఆ చెట్టుని ఇంతకాలం ప్రేమగా పెంచుకున్నాం, మనకు నీడనిచ్చింది, చాలా పక్షులకు గూడునిచ్చింది, అలాంటి చెట్టును నరికివేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. రామయ్య మాత్రం ప్రతిరోజు తన ఇంటి నుండి కుండలో నీళ్లు తీసుకువచ్చి ఆ చెట్టుకు పోసేవాడు. అందుకే ఆ చెట్టు ఎండిపోకుండా పచ్చగానే ఉంది. ఒకరోజు ఓ వృద్ధురాలు పక్క ఊరిలో ఉన్న తన బంధువుల ఇంటి నుండి వస్తూ రామయ్య పొలం మీదుగా వచ్చింది. ఎండలో వచ్చిన ఆ బామ్మను చూసి రామయ్య మనసు కరిగిపోయింది. తనను చెట్టు కింద కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి ఆ బామ్మకిచ్చాడు. ఆ బామ్మ నీళ్లు తాగి కాసేపు చెట్టు కింద సేదతీరింది. నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు బాబు, ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. అయ్యో, దీనిలో ఏముంది బామ్మ, ఒకరికి ఒకరికి సహాయం చేసుకోవడమే మానవత్వం అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య పొలంలోకి ఒక ఎద్దుల బండి వచ్చి ఆగింది. ఆ బండిలో నుండి దిగిన వ్యక్తి గ్రామానికి చెందిన పాత జమీందారు శంకరయ్య. శంకరయ్య రామయ్యతో ఇలా అన్నాడు, నువ్వు నిన్న ఎండలో నడుచుకుంటూ అలసిపోయి వచ్చిన నా తల్లికి ఎంతో సహాయం చేశావు, నీడనిచ్చి నీళ్ళిచ్చి ఆదరించావు. ఈ కరువు కాలంలో నీ కుటుంబానికి కావలసిన ప్రతి ఒక్క ధాన్యం, సరుకులు అన్నీ నీకు నేను పంపిస్తాను అన్నాడు. అందుకు రామయ్య, లేదు లేదు, నేను చేసిన సహాయం చాలా చిన్నది, మీరేమీ ఇబ్బంది పడకండి అని చెప్పాడు. అయినా కూడా శంకరయ్య వినిపించుకోకుండా రేపు ఉదయాన్నే సరుకులు వస్తాయని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పినట్టుగానే పాత జమీందారు శంకరయ్య ఉదయాన్నే తన బండిలో సరుకులతో సహా రామయ్య ఇంటికి వచ్చాడు. కూరగాయలు, బియ్యం, పప్పులు, ధాన్యాలు అన్నీ తెచ్చి రామయ్యకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ విధంగా రామయ్య కుటుంబం కరువు కాలంలో చాలా సంతోషంగా బ్రతికింది. కొన్ని రోజుల తర్వాత బాగా వర్షాలు కురిసి బావులు, చెరువులు నిండాయి. బాగా పంటలు పండి ఆ గ్రామం సస్యశ్యామలంగా మారిపోయింది. రామయ్య పంట కూడా బాగా పండింది. ఒకరోజు పంట పొలంలో రామయ్య భార్యతో ఇలా అన్నాడు, ఒకవేళ మనం ఆ చెట్టు నరికేస్తుంటే ఏం జరిగి ఉండేది అని. అప్పుడు రామయ్య భార్య, ఒక మంచి మనిషి సహాయం కోల్పోయే వాళ్ళం, ఒక మంచి మనిషి పరిచయం కోల్పోయే వాళ్ళమని చెప్పింది. తర్వాత రామయ్య తన భార్య కలిసి తనకున్న కొంచెం ఖాళీ స్థలంలో చెట్ల విత్తనాలను నాటారు. కొంతకాలానికి రామయ్య దంపతులు నాటిన విత్తనాలు మహావృక్షాలుగా ఎదిగి ప్రకృతికి అందాన్ని ఇవ్వడమే కాకుండా స్వచ్ఛమైన గాలిని ఇచ్చాయి. అప్పటి నుండి రామయ్య వారానికి ఒకసారి గ్రామంలో గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి పర్యావరణం గురించి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి చెట్లను పెంచడం ఎంత ముఖ్యమో, పర్యావరణాన్ని రక్షించడం ఎంత ముఖ్యమో వివరించి చెప్పేవాడు. ఈ కథలోని నీతి, పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత.
అది మనకి ఎప్పుడు మేలే చేస్తుంది.